నీ జీవితాన్ని ఎవరు పాడు చేస్తున్నారు తెలుసా? నీ శత్రువు బయట కాదు, ప్రతిరోజు అద్దంలో కనిపిస్తున్న మనిషే. ఈ కథ విను, నీ ఆలోచన మారిపోతుంది. నువ్వు ఎదగలేకపోతున్నావా? సమయం, పరిస్థితులు, వాళ్ళు అని బ్లేమ్ చేస్తున్నావా? ఒకసారి అద్దం ముందు నిలబడు. ఈ కథ పేరు అద్దం ముందున్న మనిషి. ఒక పట్టణంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా టాలెంటెడ్గా ఉండేవాడు. కానీ ప్రతి పనిలో ఒకే ప్రాబ్లం. అతను ఎప్పుడూ ఇతరులను బ్లేమ్ చేసేవాడు. వాళ్ళ వల్లే నేను ఎదగలేకపోతున్నా, సమయం సరిగా లేదు, నా సపోర్ట్ లేదు, ఇలా బ్లేమ్ చేసుకుంటూ వెళ్తాడు. ఒకరోజు అతను ఒక వృద్ధుణ్ణి కలిశాడు. తన బాధలన్నీ చెప్పేశాడు. వృద్ధుడు ఏమీ చెప్పలా. అతన్ని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో ఒక పెద్ద అద్దం ఉంది. వృద్ధుడు అన్నాడు, నీ శత్రువు ఇక్కడే ఉన్నాడు. యువకుడు ఆశ్చర్యపోయాడు. అద్దంలో తన్నే చూశాడు. వృద్ధుడు అన్నాడు, నిన్ను ఎవరూ ఆపడం లేదు. నీ భయం ఆపుతుంది, నీ డౌట్ ఆపుతుంది, నీ ఎక్స్క్యూజెస్ ఆపుతున్నాయి. నీ జీవితం మార్చాలంటే ముందు అద్దంలో కనిపిస్తున్న మనిషిని మార్చు. ఆ రోజు యువకుడు మొదటిసారిగా ఇతరులను కాదు, తనను తాను ప్రశ్నించుకున్నాడు. నేను నిజంగా ప్రయత్నించానా, లేక కంప్లైంట్ మాత్రమే చేశానా? మెల్లగా అతని జీవితం మారడం మొదలైంది. అతను బ్లేమ్ చేయడం ఆపి యాక్షన్ చేయడం మొదలు పెట్టుకున్నాడు. కొన్నిసార్లు మన పెద్ద శత్రువు ఎక్కడో ఉండడు, మన ముందు నిలబడి ఉండడు, మన లోపల దాక్కుంటాడు. నీ జీవితాన్ని మార్చాలంటే పరిస్థితులను కాదు, నీ ఆలోచనను మార్చు.